హాయ్, వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్. హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కొన్ని వెజిటేబుల్స్ వేసి చేసిన పులుసు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మొత్తము లాస్ట్ వరకు చూసేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ చేయండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు కడిగి కట్ చేసి పెట్టుకోవాలండి. చింతపండునైతే పులుసు వీసికి తీసి పెట్టుకోవాలి. వెజిటేబుల్స్ అండి ఇవి వంకాయలు, బెండకాయలు, సోరకాయ, టమాటాలు, క్యారెట్ అండి. ఇవన్నీ కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. సోరకాయనైతే పైన పొట్టు తీసి కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా స్టవ్ ఆన్ చేసి నూనె వేసుకోవాలండి. ఏదన్నా ఒక గిన్నె పెట్టుకొని వేడిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా కూరిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. అన్ని వెజిటేబుల్స్ వేసి చేసుకున్న పులుసు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. మిరపకాయలు, ఉల్లిగడ్డలు గోలిన తర్వాత ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, పసుపు వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ ఏమేమి కట్ చేసి పెట్టుకున్నామో అవి వేసుకోవాలండి. వంకాయలు, బెండకాయలు వేసుకొని కలుపుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సొరకాయలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలండి. మూత పెట్టి ఆయిల్లో మగ్గించుకోవాలి. మంచిగా ఉడకనియాలి. క్యారెట్, టమాటాలు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి మగ్గనియాలండి. మూత పెడితే తొందరగా ఉడికిపోతాయండి ఇవన్నీ వెజిటేబుల్స్. ఇంకా ఏమన్నా ఉంటే వేసుకోవచ్చు అండి. దోసకాయలు ఉంటే దోసకాయలు వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, ఇవన్నీ వేసుకోవచ్చు అండి. ఏమన్నా వేసుకోవచ్చు. మనకి ఏవేవి కావాలనిపిస్తే అవి వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు. ఇలా మూత పెట్టి మగ్గించాలండి. ఇవన్నీ వెజిటేబుల్స్ని అయితే మగ్గించాలి. ఇలా మగ్గిన తర్వాత ఉప్పు, కారం అయితే వేసుకోవాలండి. ఉప్పు, కారము తగినంత వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఉప్పు, కారము తగినంత వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా జీలకర్ర, మెంతుల పొడి అయితే వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా పట్టే విధంగా కలుపుకోవాలండి. ఈ ముక్కలకి ఉప్పు, కారం పట్టే విధంగా కలుపుకోవాలి. 3 నిమిషాలు కలుపుకోవాలండి. ఉప్పు, కారము ఈ వెజిటేబుల్స్కి అయితే మంచిగా పట్టనియాలి. పట్టిన తర్వాత పులుసు అయితే పోసుకోవాలండి. నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండునైతే 2 సార్లు కడిగి వాటర్ పారబోసి మంచినీళ్ళు పోసి నానబెట్టి పులుసు అయితే తీసి పెట్టుకున్నానండి. పిసికి పులుసు అయితే తీసుకున్నాను. ఇలా మంచిగా ఉప్పు, కారము పట్టిన తర్వాత పులుసు అయితే పోసుకోవాలి. పులుసు ఎక్కువ కావాలా, తక్కువ కావాలా అనే దాన్ని బట్టి చింతపండునైతే నానబెట్టి పెట్టుకోవాలండి. ఇలా పులుసు అయితే పోసుకోవాలి. బాగా చిక్కగా అయితే పిసుకోవద్దండి. పులుసు తీయొద్దు. చిక్కగా పల్చగానే పోసుకోవాలి. పులుపు కూడా ఎక్కువ చేసుకోవద్దండి. తక్కువ పులుపు చేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి పులుసుని అయితే మరిగించుకోవాలి. ఇలా మరగనియాలండి. ఇలా మరిగితే మంచిగా అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోతాయండి. ఉడికిన తర్వాత ఉప్పు, కారము వేసుకోవాలండి. సరిపోకపోతే వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. బెల్లము వేసుకోవాలి. చక్కెర ఉంటే చక్కెర, బెల్లము ఉంటే బెల్లము ఏదన్నా ఒక్కటి వేసుకోవాలండి. వేసుకుంటేనే టేస్ట్ అనేది వస్తుంది. వెజిటేబుల్ పులుసుకైతే చాలా బాగుంటుందండి టేస్టు. నువ్వుల పొడి వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల నువ్వుల పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ధనియాల పౌడరు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టి 5 నిమిషాలు మరిగించాలండి. అలా మరిగిస్తే మొత్తము వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోతాయి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పులుసు మరిగిన తర్వాత చిక్కగా అయిపోతుందండి. ఇలా మూత పెట్టి మరిగించాలి. మూత తీసిన తర్వాత ఉప్పు, కారము సరిపోయిందా లేదా చూడాలండి. ఏది తక్కువన్నా వేసుకోవాలి. మీలో ఎందరికి వెజిటేబుల్స్ పులుసు అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మరిగించుకోవాలి. 2 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి. ఇంతేనండి వెజిటేబుల్స్ పులుసు. ఇంతేనండి. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. చాలా ఈజీ అండి. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు కూడా ఒక్కసారి ఇలా చేసుకొని చూసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. మొత్తము తీసి స్టీల్ గిన్నెలోకి అయితే వేసుకోవాలి.
అన్నంలో అయినా జొన్న రొట్టెలో అయినా చాలా బాగుంటుందండి టేస్ట్. కొన్ని వెజిటేబుల్స్ వేసి చేసిన పులుసు సూపర్ టేస్ట్గా ఉందండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఆల్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.